ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి వస్తున్న సందర్భంగా శివుడు చెప్పిన అద్భుతమైన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాము. శివరాత్రి పర్వదినం అనగానే ఉపవాసం జాగరణలతో కూడిన మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికారాలు జరపడం ఈ పండగ రోజు చూస్తూ ఉంటాము. బిల్వపత్ర అర్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణ శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం చేస్తూ ఉంటాము. అయితే కేవలం ఏదో పూజలతో అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళా యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపడమే కాదని ప్రశ్నకు సమాధానంగా లింగ పురాణంలోని సాక్షాత్తు పరమశివుడు శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి కథ ద్వారా వివరించారు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవారు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతనికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊత పదంగా శివ శివ అంటూ ఉండేవాడు. అలా అనడం మంచో చెడ్డో అతడికి తెలియదు, కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపేవాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియని ఆ బోయవాడికి రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది, కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దానినేమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది.